నమోస్తు రామాయ సలక్ష్మణాయ దేవ్యై చ తస్యై జనకాత్మజాయై. నమోస్తు రుద్రేంద్రయమానిలేభ్యో నమోస్తు చంద్రార్కమరుద్గణేభ్యః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయాః పతయే నమః. శ్రీరామ జయ రామ జయ జయ రామ. శ్రీమద్ వాల్మీకి రామాయణము అరణ్యకాండము 19 సర్గః 19వ సర్గ. శూర్పణఖకు జరిగిన అవమానమును గూర్చి విని ఖరుడు రామాదులను చంపమని ఆదేశించి 14 రాక్షసులను పంపుట. తాం తథా పతితాం దృష్ట్వా విరూపాం శోణితోక్షితాం భగినీం క్రోధ సంతప్తః ఖరః పప్రచ్ఛ రాక్షసః. అంగవిహీనురాలై రక్తము స్రవించుచు ఆ విధముగా నేలపై పడిన సోదరి అయిన ఆ శూర్పణఖను చూచి రాక్షసుడైన ఖరుడు క్రోధముతో వ్యాకులుడై ప్రశ్నించెను. ఉత్తిష్ఠతావదాఖ్యాహి ప్రమోహం జహి సంభ్రమం వ్యక్తమాఖ్యాహి కేనత్వమేవం రూపా విరూపితా. లెమ్ము, చెప్పుము, మోహమును తొందరను విడచి నీకు ఈ విధముగా అంగవైకల్యము కలిగించిన వాడెవడో స్పష్టముగా చెప్పుము. కః కృష్ణ సర్పమాసీనమాసీ విషమనాగసం తుదత్యభిసమాపన్నమంగుల్యగ్రేణ లీలయా. ఎట్టి బాధ కలిగించకుండా దగ్గర కూర్చొని ఉన్న విషముతో నిండిన కోరలు గల త్రాచుపామును విలాసంగా వ్రేలి కొనతో పొడుచుచున్నవాడు ఎవడు? కాలపాశం సమాసద్య కంఠే మోహాన్న జానతే యస్త్వా మద్య సమాసాద్య పీతవాన్ విషముత్తమం. ఎవడు భయంకరమైన విషము త్రాగి కాలపాశమును కంఠానికి తగల్చుకొని అజ్ఞానము వలన తెలుసుకొనజాలకున్నాడో నిన్ను అవమానించిన అట్టివాడు ఎవడు? బల విక్రమ సంపన్నా కామగా కామరూపిణీ ఇమామవస్థాం నీతాత్వం కేనాంతక సమాగతా. నీవు బల పరాక్రమ సంపన్నురాలవు, స్వేచ్ఛగా సంచరించగలదానవు, స్వేచ్ఛారూపము కలదానవు, యమునితో సమానురాలవు. అట్టి నీవు యమని వద్దకు వెళ్ళగా అతడు నీకు ఇట్టి అవస్థ కలిగించినాడు. దేవగంధర్వభూతానాం ఋషీణాం చ మహాత్మనాం కోయమేవం విరూపాం త్వాం మహావీర్యశ్చకారః. దేవగంధర్వ భూతములలో కాని మహాత్ములైన ఋషులలో గాని మహాపరాక్రమవంతుడైన ఎవ్వడు నిన్ను ఈ విధముగా వికృత రూపము కలదానిని చేసినాడు. నహి పశ్యామ్యహం లోకే యః కుర్యాన్మమ విప్రియం అమరేషు సహస్రాక్షం మహేంద్రం పాకశాసనం. ఈ లోకములో నాకు అపకారము చేయగలిగిన వాడు ఎవ్వడు నాకు కనబడడు. దేవతలలో సహస్రాక్షుడు పాకాసురుడిని సంహరించినవాడు అయిన దేవేంద్రుడు కూడా నాకు అపకారము చేయ సాహసించడు. అద్యాహం మార్గణైః ప్రాణానాదాస్యే జీవితాంతకైః సలిలే క్షీరమాసక్తం నిష్పిబన్నివ సారసః. ఉదకములో కలిపిన పాలను సారసపక్షి త్రాగినట్లు నేను ఇప్పుడు ప్రాణాంతకములైన బాణముల చేత నిన్ను అవమానించిన వాని ప్రాణములను తీసివేసెదను. నిహతస్య మయా సంఖ్యే శరసంకృత్తమర్మణః సఫేనం రుధిరం రక్తం మేదినీ కస్య పాన్యతి. నేను యుద్ధములో బాణముల చేత మర్మస్థానములను ఛేదించి సంహరించిన ఎవని నురుగుతో నిండిన ఎర్రని రక్తము భూమి త్రాగుటకు కోరుచున్నది. కస్య పత్రరథాః కాయాన్ మాంసముత్కృత్య సంగతాః ప్రహృష్టా భక్షయిష్యంతి నిహతస్య మయారణే. పక్షులన్నీ గుమికూడి సంతోషించుచు నా చేత చంపబడిన ఎవని శరీరము నుండి
మాంసమును పెకలించి భక్షించవలెను. తం న దేవా న గంధర్వా న పిశాచా న రాక్షసాః మయాపకృష్టం కృపణం శక్తాస్త్రాతుమిహాహవే. నేను ఇప్పుడు యుద్ధములో ఎవనిని క్రిందకి పడవేసి ఈడ్చెదనో వానిని దేవతలు గాని, గంధర్వులు గాని, పిశాచములు గాని, రాక్షసులు గాని రక్షింపజాలరు. ఉపలభ్య శనైః సంజ్ఞాం తం మే శంసితుమర్హసి యేన త్వం దుర్వినీతేన వనే విక్రమ్య నిర్జితా. నీవు మెల్లగా కోలుకొని ఏ దురాత్ముడు నిన్ను పరాక్రమము చేత వనములో జయించినాడో చెప్పుము. ఇతి భ్రాతుర్వచః శ్రుత్వా క్రుద్ధస్య చ విశేషతః తతః శూర్పణఖా వాక్యం సబాష్పమిదమబ్రవీత్. శూర్పణఖ సోదరుని మాటలు, విశేషించి కోపించిన సోదరుని మాటలు విని కన్నీళ్లు కార్చుచు ఇట్లు పలికెను. తరుణౌ రూప సంపన్నౌ సుకుమారౌ మహాబలౌ పుండరీక విశాలాక్షౌ చీరకృష్ణాజినాంబరౌ ఫలమూలాశనౌ దాంతౌ తాపసౌ ధర్మచారిణౌ పుత్రౌ దశరథస్యాస్తాం భ్రాతరౌ రామలక్ష్మణౌ. దశరథుని కుమారులైన రామలక్ష్మణులు అనే సోదరులు ఇద్దరు ఉన్నారు. వాళ్ళు యువకులు, అందమైన వాళ్ళు, సుకుమారులు, బలశాలులు, పద్మముల వలె విశాలములైన నేత్రములు కలవారు. వాళ్ళు నారచీరలను, కృష్ణాజినములను వస్త్రములుగా ధరించి ఫలమూలములను మాత్రమే తినుచు ఇంద్రియ నిగ్రహముతో ధర్మమును ఆచరించుచున్న మునులు. గంధర్వరాజ ప్రతిమౌ పార్థివ వ్యంజనాన్వితౌ దేవౌ వా మానుషౌ వాతౌ నతర్కయితుముత్సహే. రాజలక్షణములు కలిగియుండి గంధర్వరాజుతో సమానులైన ఆ ఇద్దరూ దేవతలో మనుష్యులో నేను చెప్పజాలను. తరుణీరూప సంపన్నా సర్వాభరణ భూషితా దృష్టా తత్ర మయా నారీ తయోర్మధ్యే సుమధ్యమా. అక్కడ వారిరువురి మధ్య సౌందర్యవతి అయిన ఒక యువతిని చూచితిని. అందమైన నడుము గల ఆమె సకలమైన అలంకారములు అలంకరించుకొని ఉన్నది. తాభ్యాముభాభ్యాం సంభూయ ప్రమదామధికృత్యతాం ఇమామవస్థాం నీతాహం యథా నాథా సతీ తథా. ఆ స్త్రీ మూలమున వాళ్ళిద్దరూ కలిసి రక్షకులెవ్వరూ లేని స్త్రీకి చేసినట్లు నాకు ఇట్టి అవస్థను కలిగించినారు. తస్యాశ్చానృజువృత్తాయాస్తయోశ్చ హతయోరహం సఫేనం పాతుమిచ్ఛామి రుధిరం రణమూర్ధని. కుటిలమైన ప్రవృత్తి గల ఆ స్త్రీని, ఆ ఇద్దరినీ చంపగా రణరంగము అగ్రభాగమునందు వాళ్ల నురుగుతో నిండిన క్రొత్త రక్తమును త్రాగవలెనని నేను కోరుచున్నాను. ఏష మే ప్రథమః కామః కృతస్తాతత్వయా భవేత్ తస్యాస్తయోశ్చ రుధిరం పిబేయమహమాహవే. నాయనా, నేను యుద్ధములో ఆ స్త్రీ రక్తమును, ఆ యువకులిద్దరి రక్తమును త్రాగవలెను. నీవు నా మొట్టమొదటి కోరికను తీర్చవలెను. ఇతి తస్యాం బ్రువాణాయాం చతుర్దశ మహాబలాన్ వ్యాధిదేశఖర క్రుద్ధో రాక్షసానంత కోపమాన్. ఆమె మాటలు విని ఖరుడు కోపించిన వాడై మహాబలవంతులు, యమునితో సమానులు అయిన 14 రాక్షసులను ఆజ్ఞాపించెను. మానుషౌ శస్త్ర సంపన్నౌ చీరకృష్ణాజినాంబరౌ ప్రవిష్టౌ దండకారణ్యం ఘోరం ప్రమదయా సహా. నారచీరలు, కృష్ణాజినములు వస్త్రములుగా ధరించిన ఇద్దరు మానవులు శస్త్రములు ధరించి ఒక స్త్రీతో కూడా ఘోరమైన దండకారణ్యములో ప్రవేశించినారట. తౌ హత్వా తాం చ దుర్వృత్తామపావర్తితుమర్హథా ఇయం చ రుధిరం తేషాం భగినీం మమ పాస్యతి. ఆ మానవులిద్దరిని
చెడ్డ నడవడిక గల ఆ స్త్రీని చంపి తిరిగి రండి. నా సోదరి అయిన ఈమె వాళ్ల రక్తము త్రాగగలదు. మనోరథోయమిష్టోస్యా భగిన్యా మమ రాక్షసాః శీఘ్రం సంపాద్యతాం తౌ చ ప్రమథ్యస్వేన తేజసా. ఓ రాక్షసులారా, మీ పరాక్రమము చేత ఆ మానవులిద్దరినీ శీఘ్రముగా సంహరించి నా సోదరికి ఇష్టమైన కోరికను తీర్చండి. ఇతి ప్రతిసమాదిష్టా రాక్షసాస్తే చతుర్దశ తత్ర జగ్ముస్తయా సార్ధం ఘనావాతేరితా యథా. ఖరుడు ఈ విధముగా ఆజ్ఞాపింపగా ఆ 14 రాక్షసులు గాలిచేత ఎగురగొట్టబడిన మేఘముల వలె ఆ శూర్పణఖతో కూడా వెళ్ళిరి. తతస్తు తే తం సముదగ్రతేజసం తథాపి తీక్ష్ణ ప్రదరా నిశాచరాః నశేకురేనం సహసా ప్రమర్దితుం వనద్విపాదీప్తమివాగ్నిముత్థితం. పిమ్మట ఆ రాక్షసులు తమ వద్ద తీక్ష్ణములైన బాణములు ఉన్నా కూడా తీవ్రమైన తేజస్సుగల ఆ రాముడిని అరణ్య గజములు పైకి లేచి ప్రజ్వలించుచున్న అగ్నివలే వెంటనే ఎదిరింపజాలకపోయిరి. వివరణ: ఈ శ్లోకము ఇక్కడ అసంగతంగా ఉన్నది. ఇంకా ఈ రాక్షసులకు శూర్పణఖ రాముడిని చూపవలసి ఉన్నది. రాముడు బయటకు రావలసి ఉన్నది. ఈ లోపుగా ఈ శ్లోకములో వాళ్ళు రాముడిని ఎదిరించజాలకపోయిరి అని చెప్పుట అసంగతము కదా. రాబోయే సర్గలోని కథను సూచించటం వెనుకటి సర్గ చివర జరుగుతుంది, కాని ఈ విధంగా ఉండదు. అందుచేతనే గోరఖ్పూర్ ప్రతిలో ఈ శ్లోకము లేదు. ప్రాచ్య ప్రతిలో ఇదే వృత్తములో సర్గాంత శ్లోకము ఉన్నది, కాని వాళ్ళు ఆమెతో వెళ్ళినారు అని మాత్రమే మరల చెప్పబడినది. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావ్యే అరణ్యకాండే 19 సర్గః. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తితనూజాయ సార్వభౌమాయ మంగళం. యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం తు యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ శ్రీరాఘవ నమోస్తుతే. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై శ్రీరాఘవాయేతి సమర్పయామి. శ్రీరామ జయ రామ జయ జయ రామ.